హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈసీ వాళ్ళకి ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో నుండి అంటే ప్రీవియస్ C20 రెగ్యులేషన్ వాళ్ళకి ఫిబ్రవరి మార్చ్ 2022లో ఒక 8 మార్క్స్ ప్రాబ్లం అడిగారండి. ఆ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ Z1 ఇంటూ Z2 అండ్ Z1 బై Z2. ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? Z1 Z2ని మల్టిప్లై చేయాలి, అలానే Z1 బై Z2 డివైడ్ చేయాలి. ఇఫ్ Z1 ఈక్వల్ టు 5 మైనస్ J2 అండ్ Z2 ఈక్వల్ టు 3 మైనస్ J8. మీకు ఇచ్చిన ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లంకి ఒకసారి ఏమో మల్టిప్లై చేయమంటున్నాడు, ఇంకోసారి ఏమో డివిజన్ చేయమంటున్నాడు. ఓకే, ఇలా ఇచ్చారు అంటే 5 మైనస్ J2 అని వీటిని ఏమంటామంటే కాంప్లెక్స్ నంబర్స్ అంటాం. ఓకే, కాంప్లెక్స్ నంబర్స్ అంటే ఫామ్ ఎలా ఉంటుందండి? కాంప్లెక్స్ నంబర్స్ అంటే A ప్లస్ JB అని ఉంటుంది. ఏని ఏమంటాము? రియల్ పార్ట్ అంటాం. ఓకే, ఏనంటాం? రియల్ పార్ట్. ఈ జేబీని ఏమంటాం? ఇమాజినరీ పార్ట్ అంటాం. ఓకే, మీకు అడిగింది ఓన్లీ మల్టిప్లికేషన్ అలాగే డివిజన్ అడిగారు. ఎలాగో ప్రాబ్లం చెప్తున్నాను కాబట్టి ఎడిషన్, సబ్ట్రాక్షన్ అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నీ చెప్తానండి కాంప్లెక్స్ నంబర్స్కి. అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. కాంప్లెక్స్ నంబర్స్ ఇచ్చినప్పుడు ఈ 4 ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ది ఎడిషన్. ఓకే, ఎడిషన్ అంటే Z1 ప్లస్ Z2 చేయాలి. ఓకే, Z1 ఎంతండి మనకి? 5 మైనస్ J2 ప్లస్ Z2 ఎంత? 3 మైనస్ J8. డైరెక్ట్గా చేయడమే. ఓకే, అంటే ఏమిటి? 5 మైనస్ J2 ప్లస్ 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ J8. ఓకే, ఇది ప్లస్ రియల్ పార్ట్స్ వచ్చే రెండు కూడా ప్లస్ఏ ఉన్నాయి కదా. ప్లస్ 5 ప్లస్ 3 అంటే ఏమవుతుంది? 8 అవుతుంది. 5 ప్లస్ 3 8 కదా. ఇమాజినరీ పార్ట్స్ రెండు మైనస్లో ఉన్నాయి అంటే ఆ రెండింటిని యాడ్ చేసి ముందు మైనస్ పెడితే సరిపోతుంది. ఇక్కడ -2 ఉంది, ఇక్కడ -8 ఉంది. ఎంత అవుతుందండి? -10 అంటే మైనస్ J10 అవుతుంది. ఓకే, ఇది ఎడిషన్. నెక్స్ట్ ఇవే నంబర్స్కి సబ్ట్రాక్షన్. ఓకే, సబ్ట్రాక్షన్ అంటే Z1 మైనస్ Z2. Z1 ఎంతండి మనకి వాల్యూ? 5 మైనస్ J2 మైనస్ Z2 అంటే ఎంత? 3 మైనస్ J8. ఓకే, అంటే 5 మైనస్ J2 మైనస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ J8. ఓకే, ఇప్పుడు రియల్ పార్ట్స్ చూడండి. రియల్ పార్ట్స్లో ఒకటేమో ప్లస్ టర్మ్ ఉంది, ఇంకోటేమో మైనస్ టర్మ్ ఉంది. అంటే 5 మైనస్ 3 అవుతుంది. 5 మైనస్ 3 అంటే ఎంత? 2 కదా. ప్లస్ టర్మే ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ వాల్యూ అనేది, అందుకే 2 వేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఇమాజినరీ టర్మ్స్ చూడండి. ఇమాజినరీ టర్మ్స్ కూడా ఒకటేమో ప్లస్ ఉంది, ఒకటేమో మైనస్ ఉంది. వాటిని కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే అంటే J8లో నుంచి J2 తీసేస్తే ఎంత మనకి? J6. బట్ పాజిటివ్ టర్మే ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ J6. ఇది సబ్ట్రాక్షన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఓకే, మల్టిప్లికేషన్ అంటే Z1 ఇంటూ Z2. Z1 ఎంతండి మనకి? 5 మైనస్ J2 ఇంటూ Z2 అంటే 3 మైనస్ J8. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 5తో ఈ టర్మ్ మొత్తాన్ని మల్టిప్లై చేయండి. నెక్స్ట్ ఈ J2తో మళ్ళీ ఈ టర్మ్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. అంటే ఇప్పుడు 5 ఇంటూ 3 ఎంతండి? 5 ఇంటూ 3 15. ఓకే, నెక్స్ట్ 5 ఇంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు కదా. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఈ రెండు ఇప్పుడు మల్టిప్లై చేయండి. 8 5 ఆర్ 5 8 ఎంత? 40 కదా. J40. ఇప్పుడు ఈ J2తో ఈ 3ని మల్టిప్లై చేయాలి, అలానే J18ని కూడా మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు కదా. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 3 2s ఆర్ 6 J6. ఇప్పుడు చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ J ఇంటూ J స్క్వేర్ 2 ఇంటూ 8 16. ఓకే, 15 మైనస్ J40 మైనస్ J6 వేర్ J స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? -1. అంటే ఇప్పుడు ప్లస్ ఈ J స్క్వేర్ వాల్యూ ఎంత? -1 ఇంటూ ఎంత ఉంది? 16 ఉంది. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు మనం? 15 మైనస్ J40 మైనస్ J6 ప్లస్ ఇంటూ మైనస్ -16 అవుతుంది.
ఇప్పుడు రియల్ టర్మ్స్ని అలాగే ఇమాజినరీ టర్మ్స్ని కూడా అడిషన్ అయితే అడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ మనకి ఎన్ని రియల్ టర్మ్స్ ఉన్నాయి? ఇక్కడ 15 ఉంది, ఇక్కడేమో 16 ఉంది. ఓకే, ఇక్కడ 15, ఇక్కడ 16, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయాలంటే మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి -1. నెక్స్ట్ ఇప్పుడు ఇమాజినరీ టర్మ్స్ చూడండి. ఇమాజినరీ టర్మ్స్ రెండు నెగిటివ్లే. అంటే 40 + 6 46, అంటే -J46. ఇది రియల్ టర్మ్, ఇది ఇమాజినరీ టర్మ్. ఇది మల్టిప్లికేషన్. నెక్స్ట్ డివిజన్. నెక్స్ట్ డివిజన్ కదా. డివిజన్ అంటే Z1/Z2. Z1 ఎంతండి మనకి 5 - J2/Z2 ఎంత 3 - J8. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే 5 - J2/3 - J2 ఇంటూ కింద డినామినేటర్లో మనకి A+B ఇంటూ A - B ఫామ్ రావడం కోసం ఏం చేస్తున్నానంటే డినామినేటర్ ఏదైతే ఉందో దాన్నే ఇలా ఇంటూ 3 + J8/3 + J8తో మల్టిప్లై చేస్తున్నాను. అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయిన రిమైనింగ్ మిగిలేది ఇదేగా. అంటే కన్వీనియంట్ కోసం మనకు ఫార్ములా రావడం కోసం ఇలా మల్టిప్లై చేయాలి. డినామినేట్ ఇక్కడ ఇన్ కేస్ ప్లస్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాము 3 - J8/3 - J8తో మల్టిప్లై చేస్తాం. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్ ఏముంది 5 - J2 ఇంటూ 3 + J8 డినామినేటర్లో ఏ ఫామ్ ఉంది 3 - J8 ఇంటూ 3 + J8 కదా. అంటే A - B ఇంటూ A + B. ఫార్ములా ఏంటి A - B ఇంటూ A + B ఈక్వల్ టు ఫార్ములా A² - B². ఇప్పుడు ఏ వాల్యూ ఎంత మనకి 3 కదా. A² - B వాల్యూ ఎంత J8². ఓకే, నెక్స్ట్ ఫస్ట్ న్యూమరేటర్ మల్టిప్లై చేయండి. న్యూమరేటర్ మల్టిప్లై చేసి ఇందాక ఆల్రెడీ మనం మల్టిప్లై చేసాం కదా. ఏమి 5 - J2 ఇంటి ఇక్కడ ఓకే ప్లస్ ఉంది, అక్కడే మైనస్ ఉంది కదా. సరే మళ్ళీ మల్టిప్లై చేయండి. 5 3s ఎంత 15. నెక్స్ట్ ఇదే ప్లస్ ఇంటూ రెండు ప్లస్లే కాబట్టి ప్లస్ J40. నెక్స్ట్ -3 to 6 కదా, అంటే J6 ప్లస్ ఇంటూ మైనస్ J ఇంటూ J² 8 2s 16 బై డినామినేటర్లో ఏముంది 3² అంటే 9. నెక్స్ట్ J² అంటే ఏమని రాయొచ్చు J² ఈక్వల్ టు ఏమని చెప్పాను -1 కదా. -1 ఇంటూ 8² అంటే 64. ఓకే, నెక్స్ట్ ఏం రాయాలి 15 ప్లస్ J40 మైనస్ J16 మైనస్ ఇక్కడ కూడా ఏముంది J² ఉంది. J² అంటే -1 కదా. -1 ఇంటూ 16 బై 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా 9 ప్లస్ 64. 15 ప్లస్ ఈ రెండు J టర్మ్సే కాబట్టి సబ్ట్రాక్ట్ చేసేయండి. ఒకటేమో ప్లస్ ఉంది, ఇంకోటేమో మైనస్ ఉంది కాబట్టి 40లో నుంచి 6ని తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది మనకి 34 వస్తుంది కదా. J34 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 బై డినామినేటర్లో ఏముంది మొత్తం కూడా మనకి రియల్ టర్మే ఉంది 64 9 73. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు కూడా రియల్ టర్మ్సే కదా. ఓకే 15 16 31 ప్లస్ J34 బై డినామినేటర్లో ఎంత ఉందండి 73 ఉంది. ఓకే, అంటే మీనింగ్ ఏంటి ఇలా ఉంది అంటే రెండింటికి రిలేటెడే కదా. అంటే ఇంకేమని రాయొచ్చు మనం 31/73 ప్లస్ J34/73 అని కూడా రాయొచ్చు. ఓకే, అంటే దానికి రిలేటెడే కదా. ఓకే, ఇది మీకు డివిజన్ అంటే Z1/Z2 ఈక్వల్ టు ఎలా ఉంది. ఓకే, ఇలా మీకు కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చి మీకు అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేయమన్నప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.